డే 2. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎవ్రీ మార్నింగ్ లేచిన వెంటనే అద్దంలో మనల్ని చూసుకోవాలంటే చాలా ఫన్నీగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ పోతేనే మనకి ఈజీగా ఉంటుంది. అద్దం ముందుసరికి వచ్చేసరికి ఏదో కొన్ని ఫ్లెక్సీలు కానీ అలా ఫొటోస్ కానీ అలా వీడియోస్ కానీ చేయాలనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకా వర్కౌట్లోకి వెళ్ళిపోతే ఈరోజు కొద్దిగా పైన చేశాను వర్కౌట్ కంప్లీట్గా. అంటే ఆ సగం వర్కౌట్ పైన వేసి సగం వర్కౌట్ కింద ఇంట్లో కూడా చేశాను. సో అలా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వర్కౌట్లు బాడీ వార్మప్ చేసుకోవాలి. సో ఎలా అంటే కొన్ని ఎక్సర్సైజ్ అనమాట, ఇలాంటి ఎక్సర్సైజ్ కానీ అలాగే కొన్ని బాడీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే వార్మప్ చేసిన తర్వాతనే వర్క్ చేసుకోవాలి. అలాంటిది చేసిన తర్వాతనే మీకు నెక్స్ట్ మజిల్ బిల్డింగ్ అనేది మంచిగా జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ కొన్ని ఎక్కడికి చూస్తున్నా అంటే ఫస్ట్ అనమాట మనం వీడియో వేయడం వల్ల, అందుకే కొంచెం షై. అండ్ నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ పుషప్స్కే వెళ్ళాను కంప్లీట్గా. పుషప్స్ వేసి ఒక 3 sets 10 times చేశాను. అట్లే చూసుకుంటే అలాగే డైమండ్ పుషప్స్ కానీ డ్రిప్స్ కానీ చాలా వేరియేషన్స్ చేశాను పైన. అట్లే ఇంట్లోకి చూసుకుంటే డంబుల్స్తో అలాగే మిర్రర్ ముందర మనల్ని చూసుకుంటే కొన్ని వేరియేషన్స్ చేశాను. అండ్ ఫస్ట్ ట్రైసెప్ అనమాట, హ్యాండ్స్ని ట్రైసెప్ డంబుల్స్తో చేసుకోవచ్చు. అంటే నా దగ్గర డంబుల్స్ ఉన్నాయి, మీ దగ్గర బాటిల్స్ ఉన్నా పర్లేదు. ఏదైనా 1 లీటర్ కానీ 2 లీటర్ బాటిల్స్తో మనం చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, ఖచ్చితంగా ఉండట్లేదు, ఏదో మా బావ ఇంతమంది యూజ్ చేశాడు, సో దాన్ని బట్టి నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ స్టెప్ అనమాట. దాంట్లో ఏంటంటే ట్రైసెప్ ఆ యొక్క మజిల్ పట్టుకునే, ఏదైతే మజిల్ పట్టుకున్నామో అని డంబెల్ని పట్టుకున్నామో ఆ డంబెల్ని పట్టుకుని ఇట్లా తిప్పుతూ మనం పైకి లేపంటే ట్రైసెప్ ప్లస్ హ్యాండ్స్ వర్కౌట్ అవుతుంది అనమాట. అలాగే బ్యాక్కి అలాగే హ్యాండ్స్ స్ట్రెంతింగ్ను ఇలా పైన కిందికి చేస్తే మాత్రం చాలా రిజల్ట్ అనేది మజిల్కి బాగుంటుంది. అలాగే బాడీలో వర్కౌట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా చూసుకుంటే వేరియేషన్స్ చాలా ఉన్నాయి ఈ డంబుల్స్ని చేసేది. అలాగే 1 స్టాండ్ కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనోడు అద్దం చూసుకుంటూ చేస్తున్నాడు, కొంచెం చూడండి మావా. సో ఇలాంటివి చూసినప్పుడు కొంచెం ఫన్నీ ఉంటుంది. సో నెక్స్ట్ వెళ్తే చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ మనం వేరియేషన్కి వెళ్తే బ్యాక్ వర్కౌట్ అనమాట. సో బ్యాక్ వర్కౌట్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను. నెక్స్ట్ బ్యాక్ వర్కౌట్ ఇలా మన ఏదైనా కొంచెం అప్పర్లో చూసుకున్న కొన్ని ఒక పైన అనమాట, మన ఇంట్లో ఉన్న వర్కౌట్స్ని చెప్తాను. మేము ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న వర్కౌట్స్ చెప్తున్నాము. ఇంట్లో మనం ఇలా ఒక కడప కానీ లేదంటే ఒక బేస్ అంటారు దాన్ని, సో బేస్ దానికి బట్టి మనం ఎలా తీసుకొని మనం బ్యాక్ వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ డే 2 వర్కౌట్స్ కాలిస్థానిక్స్ కంప్లీట్గా దాదాపు 10 వేరియేషన్స్ చేశాను. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మన అకౌంట్ ఉంది. సో ఫాలో అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.